ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. మీ పేరమ్మా? నా పేరు కొండా రాధా. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వరంగల్ నుంచి. వరంగల్ నుంచి నల్గొండకు వచ్చారా? అవునండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా కేసీఆర్ గారిని చూద్దామని వచ్చామండి. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎట్లా ఉంది? ఏముందండి, వాళ్ళు 6 గ్యారంటీల మీద రోడ్ల మీద పరిగెడుతున్నారు. ఇప్పటి వరకు అయితే జనాలకు వచ్చింది అయితే ఏమీ లేదు. 2 నెలల కాలం నుంచి వెళ్ళి ఇప్పుడు జనాలకు వచ్చింది అయితే ఏమీ లేదు. ఆ గ్యారంటీల పేరు చెప్పుకొని మాత్రమే అసెంబ్లీలో సమావేశాలు నడుపుతున్నారు. ఇప్పటి వరకు అయితే ప్రజలకు ఏం రాలేదు. ఇంకా రైతు బంధు పడిందా? లేదండి, పడలేదు. ఇప్పుడు ఫ్రీ బస్ ఎట్లా ఉంది మహిళలకి? ఫ్రీ బస్ అని పెట్టిండ్లు, అదొకటి మాత్రం అలకగా ఉన్నది. వాళ్ళకు పెట్టిండ్లు మహిళలను కొట్టుకోమని చెప్పిండ్లు. ఆ బస్సుల ఎక్కితే కొట్టుకోవడమే జరుగుతుంది తప్ప ఏమి లేదు. ఆ బస్సులు పెట్టిండ్లు, ఆ బస్సులు సరిపడా పెట్టట్లేదు. మహిళలు కనబడితే చెయ్యి అడ్డం పెట్టినా కూడా ఆపుతారు, ఎక్కడ పడితే అక్కడ అని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు. చెయ్యి అడ్డం పెడితే బస్సు పారిపోతుంది, కానీ మహిళలు ఎక్కించుకోవట్లేదు. మీరు ఎక్కారా బస్సులో? ఎక్కానండి. ఫుల్ రష్ ఉంటుంది. కూర్చోవడానికి సీట్లు కూడా దొరకట్లేదు. ఇది చూసుకొని మగవాళ్ళకు కూడా పాపం వాళ్ళు నిలబడుతున్నారు. అంటే బస్సులు ఎక్కువ పెట్టాలి. ఇంతకుముందుకు నడిచిన బస్సులు కూడా ఇప్పుడు నడవట్లేదు అనేది మా అభిప్రాయం. గవర్నమెంట్ ఎంప్లాయీలకే పనిచేస్తుంది. అది నిత్యావసరం కూలీ చేసే వాళ్ళకి మాత్రం అది ఏమి ఉపయోగపడతలేదు. వాళ్ళు ఎప్పుడో 65 దినాలకు ఎప్పుడో ఒకసారి ఊరికి వెళ్తారు. వాళ్ళకి ఏమి పనికి రాదు. అది జాబర్స్కి మాత్రమే అది పనిచేస్తుంది. కరెంటు కూడా అసలు ఏమాత్రం కరెంటు ఉండలేదు. కరెంటు తోటి చాలా ప్రాబ్లం వస్తుంది. దోమలు కుడుతున్నాయి, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, హాస్పిటల్ పడుతున్నాయి. లేదు, ఉండలేదు కరెంటు. అంత తీసేస్తున్నారు. 24 గంటలు కరెంటు ఉండేది. ఇప్పుడు కరెంటు లేదు. కరెంటు తోటి ఇబ్బంది, రైతు బంధు తోటి ఇబ్బంది. చాలా ప్రజలందరూ చాలా మంది నష్టపోతున్నారండి. మీకు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? లేదండి, 6 గ్యారెంట్లలో ఇంకా ఏది ఇంతవరకు అమలు చేయలేదండి. ఇప్పుడే రాసుకుంటాను కానీ అది ఎప్పటికి వస్తుందో తెలియదు. ఇంకా ఇదివరకు అయితే రాలేదు మా దగ్గరికి. 6 గ్యారెంట్లని పేరుకే ఇంతవరకు అయితే ఏది లేదండి. పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నారుగా, ఎవి ఎప్పుడు వచ్చినాయి, ఎక్కడ చేస్తున్నారు? అంత ముందుకు నోటిఫికేషన్ పెట్టినాయి కదా. నోటిఫికేషన్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే ఉద్యోగాలు ఏముందండి? ఆల్రెడీ మా టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కేసీఆర్ గారు 1,00,000 జాబ్స్ అనేది ప్రకటించినాం. ఎగ్జామ్ కూడా జరిగిపోయిన ఎగ్జామ్ కు రిజల్ట్ కూడా ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయడం అనేది ఏముంది? అది మా గవర్నమెంట్ లో జరిగిందే కదా. ఈ గవర్నమెంట్ ఏ నోటిఫికేషన్ కూడా వేయలేదు. ఇప్పుడు నర్సులలో నియామకాలు పత్రాలు ఇచ్చారు. నర్సు నియామకాలు అనేది ఇప్పుడు నర్సు వాళ్ళకి అంతకు ముందు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఆ నోటిఫికేషన్ లోనే వాళ్ళు ఎగ్జామ్ రాసిండ్రు. ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయిండ్రు. సెలెక్ట్ అయిన వాళ్ళకు ఇప్పుడు జాబ్స్ ఇస్తున్నారు. వీళ్ళు మేము ఇచ్చిన జాబ్స్ ని వాళ్ళు ఇచ్చినట్టుగా క్రియేట్ చేసుకుంటారు. ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇస్తామని చెప్తున్నారుగా. ఏది ఇంతవరకు ఏమీ లేవు, కట్టినయే ఆపిల్లు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు పేదలకు ఇల్లులు పెట్టిండ్రు కదా ఆల్రెడీ. అవి మార్చేసి వీళ్ళ పేరు పెట్టుకొని మళ్ళీ మేము ఇల్లులు ఇస్తామంటారు. కానీ అది వచ్చేది ఎప్పటికీ, ఇప్పుడు మాకు మీ మనలు ఉండేది ఎప్పటికీ. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా పెట్టిండు కదా, వాళ్ళు కొత్తగా పెట్టింది అయితే ఏం లేదు కదా. 6 గ్యారెంటీలు అన్ని పింఛన్ ఇచ్చేదే ఉన్నది. ఇల్లు ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిండు. ఉద్యోగాల నియామకం కేసీఆర్ గారు ఇచ్చిందే. రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చిందే. వాళ్ళు చేసిన ఏమున్నది కొత్తగా? వాళ్ళు ఏం లేదు, చెప్పుకోవడానికి తప్ప ఏం లేదు. అక్కడ ఏం అమలు అయితే లేవు కూడా. టీఎస్ ని తెలంగాణగా మారుస్తామని చెప్తున్నారు, టీజీగా మారుస్తామని చెప్తున్నారు. అదైతే శుద్ధ వేస్ట్ అసలు. ఆ మాటే వేస్ట్ అసలు. ఇప్పుడు లేనిది ఏమున్నది? అప్పుడు వాళ్ళు తెచ్చింది ఏమున్నది? దాన్ని మరవడం వల్ల వచ్చేది ఏముంది? ఇప్పుడు మన తెలంగాణ కీర్తిని ఏదన్నా ఉన్నదాన్ని కీర్తిని పెంచడానికి చూడాలి తప్ప అన్ని మార్చి మేము ఇది కూల్చుతాం, అది కూల్చుతాం, తోరణాలు కూల్చుతాం, కాకతీయుల నాడు వెళ్ళిన రాజ్యం పేరు పెట్టింది అన్నిటిని తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టుకుంటామంటే వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నట్టు రాజకీయంగా ప్రజల కోసం చేసినట్టు కనబడతలేదు. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డికి భయపడి అసెంబ్లీకి రావట్లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నిజంగా అట్లనే అంటారా? కేసీఆర్ గారికి భయపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు భయపడే వ్యక్తి కాదు. కొట్లాడి తెలంగాణ తెచ్చి 20-25 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెచ్చి ప్రజలకు ఏం కావాలని చూసిన వ్యక్తి. ఆయనకు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపడే వ్యక్తి కాదు కేసీఆర్ గారు. మీటింగ్లు ఎందుకు జరుపుతాడు? భయపడేవాడే అంటే ఇంట్లోనే కూర్చుండేవాడు. భయపడే అసెంబ్లీకి రావట్లేదు, రేవంత్ రెడ్డికి భయపడే అసెంబ్లీకి రావట్లేదు అని చెప్తున్నారు. లేదు అంత వేస్ట్. అసెంబ్లీకి రాకుండా ఎందుకుంటారు? అతనికి ఆరోగ్యపరంగా కొంచెం బాగాలేకపోవడం వల్ల రాలేదు తప్ప రేవంత్ రెడ్డికి భయపడాల్సిన అవసరం కేసీఆర్ కి లేదు. తెలంగాణ పులి బయటకు వస్తే బోన్లో వేస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. తప్పండి. కేసీఆర్ గారు ఏం తప్పు చేసిండని? తెలంగాణ ప్రజలకు మేలు చేయడం తప్ప, తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వడం తప్ప, తెలంగాణ ప్రజలకు అన్నం పెట్టడం తప్ప, తెలంగాణ ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వడం తప్ప, తెలంగాణ ప్రజలకు రోడ్లు వేయడం తప్ప, తెలంగాణ ప్రజలకు సురక్షంగా ఉండాలని
ప్రతి ముసలి వాళ్ళకు ఇప్పుడు 1,000 మంది ముసలి వాళ్ళకి అన్నం పెట్టిన కొడుకు ఆయన కేసీఆర్ గారు. ఇవన్నీ చేయడం తప్ప ఎందుకు బోన్లు ఎత్తారు? ఆయన బోన్లు ఎత్తి ఇక్కడ చూసుకుంటా కూర్చుంటారా? ఎవరు కూర్చోరు. ఆయన బోన్లు వేసేదాకా మేము చూసుకుంటా కూర్చోం. ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరు లేరు. వృద్ధాప్య పెన్షన్ కూడా ఆయన వేసిన టైంలో ఈయన వేస్తాడు. ఈయన వచ్చి చేసిందేమున్నది, ఈయన ఇచ్చిందేమున్నది? పెన్షన్ ఇంతవరకు ఏదండి ఆయన ఇచ్చిన. ఆయన ఇప్పుడే వచ్చిండు, 2 నెలలే అవుతుంది కావచ్చు. కానీ వాళ్ళ దూకుడు, వాళ్ళ ఉరుకుడు కొంచెం తగ్గించుకొని వాళ్ళ మాటలు వాళ్ళు చేసే పద్ధతి మా నిదానంగా ఉంటే మంచిగా ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ని రెండు అనడం కరెక్టేనా? ఎవరు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అదే మేము అనేది కూడా కదే. ఇప్పుడు 20 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని అన్ని సమకూర్చి ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా చేసిన వ్యక్తిని ఆయన మాకు తండ్రి లాంటి వాడు. ఆయనకు కూడా తండ్రి లాంటి వాడు. ఆయన నిన్న ఆంధ్ర పాలకులను వాళ్ళ సంఘన చేరి వచ్చి తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు వచ్చి సరే ఏదో గాడుపులు వచ్చిండు, గెలిస్తే ఆయన రాజకీయం చేసుకోవాలి. కానీ మా తండ్రిని పట్టుకొని చెప్తోని కొడతా, లేకుంటే జాక్కున్నాడు, పండుకున్నాడు అనే మాట మాత్రం తప్పు. అది వెనుకకు తీసుకోవాలి ఎప్పటికైనా కూడా. అది చాలా పెద్ద తప్పు. ఆయన చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి తనకు ఆ మాట అన్నందుకు.